గుండె నొప్పితో ట్రీట్మెంట్ కోసమని హాస్పిటల్ దగ్గరకొస్తే హాస్పిటల్ మూసేసుంది. 108కి ఫోన్ చేస్తే ఒక గంట తర్వాతొచ్చింది. దాంతో గుండె నొప్పొచ్చిన వ్యక్తి మధ్యలోనే చనిపోయినటువంటి పరిస్థితి. ఇది నిన్న చోటు చేసుకుంది గొల్లప్రోలు దగ్గర. ఏదైతే గుండె నొప్పితో వచ్చిన వ్యక్తికి అత్యవసర చికిత్స అందించాల్సి ఉండగా ప్రభుత్వ ఆసుపత్రికి తాళం వేసి ఉండటం, మరో హాస్పిటల్‌కి తరలించేందుకు అంబులెన్స్ సకాలంలో రాకపోవడంతో ప్రాణాలు కోల్పోయిన దైన్యం ఇది. కాకినాడ జిల్లా పత్తిపాడు మండలంలోని శరభవరానికి చెందిన ఇమంది మాణిక్యంకి ఎవరూ లేరు. అతను గొల్లప్రోలు శివారులో తాటికొండ నాగు అనే హోటల్ నిర్వాహకుడి దగ్గర పనిచేస్తూ అతను ఇంట్లోనే ఉంటున్నాడు. సోమవారం అర్ధరాత్రి దాటాక 3 గంటల సమయంలో గుండె నొప్పి ఆయాసంగా ఉందని మాణిక్యం నాగుకి చెప్పాడు. అతను వెంటనే చేబ్రోలులోని ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్‌కి తీసుకొచ్చారు. ఆసుపత్రికి తాళం వేసి ఉండటంతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు 108కి ఫోన్ చేశారు. అది గంట వరకు రాలేదు. ఈలోగా మాణిక్యం మృతి చెందాడు. పీహెచ్‌సీ అరుగుపైన మృతదేహం నుంచి నాగు అతని బంధువులకు సమాచారం ఇచ్చారు. ఈ విషయం తెలుసుకుని డీఎంహెచ్ఓ నరసింహనాయక్ విచారణ జరిపి పీహెచ్‌సీ వైద్యుడు సాయి రతన్ని సస్పెండ్ చేసినట్టు తెలిపారు. స్టాఫ్ నర్స్ సూర్యమణికి షోకాజ్ నోటీస్ పంపించారు. వాస్తవంగా ఈ హాస్పిటల్లో సాయంత్రం మూసివేస్తారే ప్రైమరీ హెల్త్ సెంటర్స్. మరి ఇదేంటో నాకు అర్థం కాలేదు. నెంబర్ 1 అలాగా అక్కడ కూడా మూసేసేదైతే గనక తప్పు ఆళ్ళ డాక్టర్‌ది కాదు. ఈ హెడ్ ఓళ్ళది అవుతది 108 వాళ్ళు. అలా కాకుండా ప్రైమరీ హెల్త్ సెంటర్ గనక రాత్రి పగలు తెరిచి ఉంటే అది ఖచ్చితంగా డాక్టర్‌ది అవుతది. అది పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు తెలుసుకోవాల్సింది 108 పరిస్థితి ఏ స్థితికి దిగజారాం. అట్లాగే వైద్యం ఎంత అవసరం. సకాలంలో వైద్యం అందించకపోతే మనిషి ప్రాణం పోతుంది. ఈ పాపం ఎవరిది? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి.